రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఆ విధంగానే అడుగులు ముందుకు వేస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దానికి కారణం టీఎస్ గా ఉన్న తెలంగాణను టీజీగా మార్చడం, తల్లి తెలంగాణ విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించి సెక్రటరియట్ ముందు ఆవిష్కరించడం, దాంతో పాటు తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గరకు తీసుకోవడం, ఇవన్నీ గమనిస్తే కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా రేవంత్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ కి తలనొప్పిగా మారింది. తాజాగా తెలంగాణ తల్లి ఆవిష్కరణ సమయంలో పరోక్షంగా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు ప్రభుత్వం తరపున కోటి నజారానా ప్రకటించడం జరిగింది. ఇదంతా బానే ఉంది, కానీ ఆ యొక్క లిస్టులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న గోరెడ్డి వెంకన్న పేరు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ యొక్క నజారానాను గోరెడ్డి వెంకన్న తీసుకుంటాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం ప్రకటించి ఇన్ని రోజులు అవుతున్నా గానీ గోరెడ్డి వెంకన్న ఆ నజారానా తీసుకుంటాను లేదా తీసుకోను అని ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఆయన సైలెంట్ గా ఉన్నాడంటే దానికి కారణం ఆ నజారానా తీసుకుంటాడనేనా అని సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే సాగుతుంది. ఒకవేళ ఆ నజారానా ఆయన తీసుకుంటే ప్రభుత్వానికి ఆయన దగ్గరైనట్లే, ఈ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లే అని అర్థం చేసుకోవచ్చు అని కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే మొదలైంది. అయితే ప్రభుత్వం ఈ నజారానా ప్రకటించడంతో అందులో గోరెడ్డి వెంకన్న పేరు కూడా ఉండడం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. అయితే ఆ నజారానా గోరెడ్డి వెంకన్న తీసుకోకుండా పార్టీ నుండి గోరెడ్డి వెంకన్న జారకుండా బీఆర్ఎస్ అయితే అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తుంది. గోరెడ్డి వెంకన్న సామాజిక వర్గానికి చెందిన ఒక బీఆర్ఎస్ యువ నేతకు ఆ యొక్క బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. గోరెడ్డి వెంకన్న జారితే బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పుడు అంతో ఇంతో తెలంగాణ ఉద్యమంలో బలంగా పోరాటం చేసిన కళాకారుడు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అంటే అది గోరెడ్డి వెంకన్నే. సో ఆ గోరెడ్డి వెంకన్న కూడా పార్టీ మారితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా అందేశ్రీ ఉన్నారు. ఆయనతో పాటు గోరెడ్డి వెంకన్న కూడా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర అవుతే బీఆర్ఎస్ పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ, అతి పెద్ద దెబ్బ అని తప్పకుండా అనుకోవచ్చు. అందుకే గోరెడ్డి వెంకన్న చేజారకుండా బీఆర్ఎస్ అయితే అడుగులు వేస్తుంది. చూడాలి మరి గోరెడ్డి వెంకన్న ఆ నజారానా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర అవుతారా, కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, లేకపోతే కేవలం ఆ నజారానా తీసుకొని బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా, లేక ఆ నజారానాను ఆయన తీసుకోడా? ఇవన్నీ ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతుంది. చూడాలి మరి గోరెడ్డి వెంకన్న ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తాడు.